కాకపోతే బతుకమ్మ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తా బతుకమ్మ తీసుకున్న చేసి బతుకమ్మ డ్రెస్ రెడీ అవుతున్నా. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాని వనికం ఛానల్. ఇదంటే మనం బతుకమ్మ చేయబోతున్నాం. తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంది? బతుకమ్మ. అసలు ఈ బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు? మా మమ్మీ బతుకమ్మ స్టోరీ చెప్పవా? స్టోరీయా? సరే చెప్తా. అందరూ పువ్వుల్ని పూజిస్తే మన తెలంగాణ వాళ్ళు మాత్రం ఆ పువ్వులనే పూజిస్తాం. పువ్వులతో పాటు గౌరమ్మ దేవిని కూడా పూజిస్తాం. ఎందుకో ఇప్పుడు చిన్న స్టోరీ తెలుసుకుందాం, ఓకేనా? పురాణ కాలంలో ఒక అమ్మాయి భూస్వాములు అంటే ల్యాండ్ లార్డ్స్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మాహుతి చేసుకుంది. దాంతో ఆ ఊరి ప్రజలందరూ ఆ అమ్మాయిని బతుకమ్మ అనే పేరుతో దీవించారంట. అప్పటి నుండి ఆ మొదలైన ఈ జాతరను మనం జరుపుకుంటూనే ఉన్నాం, ఇక ముందు జరుపుకుంటూ ఉంటాం. స్త్రీలు ఈ పండుగ సందర్భంగా తమకు ఎలాంటి ఆపద రాకూడదని, తమ భర్తలు కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ఎంతో దైవంగా ప్రార్థిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు ఎంగిలి బతుకమ్మతో మొదలైన ఈ పండుగను 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మతో ముగిస్తారు. ఈ పెద్ద బతుకమ్మని చాలా ఘనంగా జరుపుకుంటాం మనం. వచ్చేటప్పుడు నువ్వు కుట్టి మళ్ళీ గుడికి పోయేటప్పుడు నువ్వు కుట్టి ఈ బతుకమ్మ పడేసాం కదా కాదు ఎంతసేపు చోటు చెత్త కాక పూలు ఉన్నాయి. చోటు ఓయ్ చోటు. సద్దుల బతుకమ్మ రోజును పులిహోర, దద్దోజనం, బెల్లం లడ్లు ఇలా సద్దులను తీసుకెళ్ళి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడపడుచులందరూ గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉంటారు. ఇలా మనం బతుకమ్మని జరుపుకుంటాం. ఆటపాటలన్నీ మూసాక బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇక్కడ మేము కూడా ఇప్పుడు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాం.
బతుకమ్మ నిమజ్జనం అయిపోయాక ఆ పళ్ళెంలో తెచ్చిన నీటితో ఆడపడుచులందరూ వాయినమమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.